మనం సహజంగా ప్రపంచంలో దేనినైనా గుర్తించాము అంటే ఒక మనిషిని గౌరవించిన, ఒక వస్తువును ఉపయోగించుకోవాలనుకున్నా, ఏదైనా వస్తువును కొనుక్కోవాలనుకున్నా, ఏ విధమైనటువంటి ప్రాపంచిక అవసరాల కోసం మనం ప్రయత్నిస్తున్నా మనకు ఆధారం ఏంటి అంటే పబ్లిసిటీ. అలాగే దేవుళ్ళు దేవతలు విధానాలలో కూడా ప్రచారాలు, పబ్లిసిటీ. గురువులు, మహాత్ములు, సాధువులు, సంతులు, ఇటువంటి వాటిల్లో కూడా పబ్లిసిటీ బాగా ఉన్న వాటిని మనం గుర్తిస్తూ ఉంటాం. అయితే గుర్తించడానికి ఈ పబ్లిసిటీ, ప్రచారం అనేది కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే తెలియదు. అసలు మన ఇంట్లో మనం కూర్చుంటే మనకు ఎలా తెలుస్తుంది? కొంతవరకు అది నిజమే, కానీ పబ్లిసిటీ చేసేవన్నీ నిజమైనవేనా అది తెలుసుకోవాలి. పబ్లిసిటీ ఎక్కువ చేసుకొని నాణ్యం లేని విషయాలను, నాణ్యం లేని సరుకులను, నాణ్యత లేని మనుషులను, నాణ్యత లేని సాధనా విధానాలను, నాణ్యత లేని గురువులు, మహాత్ములను, నాణ్యత లేనటువంటి మోసపూరితమైనటువంటి అనేక రకాల ఆధ్యాత్మిక భక్తి కర్మ మార్గాలను అనుసరిస్తున్నామేమో ఎప్పుడైనా ఆలోచించారా? పబ్లిసిటీ లేకుండా విషయం తెలియదు. ఇప్పుడు మనకి ఏదైనా, ఇప్పుడు మనం బ్రతుకుతున్న ప్రపంచంలో అంత పబ్లిసిటీనే. ఎంత పబ్లిసిటీ ఎక్కువ ఉంటే, ఎంత గొప్ప గొప్ప సెలబ్రిటీస్ చేత చెప్పిస్తుంటే, ఎంత గొప్పగా పబ్లిసిటీ చేసి పదే అది మన కళ్ళకు కనపడేలా అట్రాక్షన్గా మన ఎదురుగా తెచ్చి పెడితే దాన్ని కొనేస్తుంటాం. వస్తువులైనా అంతే, ఏ విషయాలైనా అంతే, ఏదైనా అసలు ప్రపంచంలో ఇప్పుడు పబ్లిసిటీ ప్రపంచం, ప్రచార ప్రపంచం. మరి ఆధ్యాత్మికత కూడా ప్రచారమేనా? జ్ఞానం కూడా ప్రచారమేనా? దాన్ని నమ్ముతామా? ప్రచారంలో ఏది ఎక్కువ ఉంటే అదేనా? ప్రచారకులు అందరూ మన వెనకబడిపోయారు అనుకోండి, వస్తువులు అమ్మేవాళ్ళు, విషయాలు అమ్మేవాళ్ళకి అదేనా? ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రచారం లేకపోతే అది ఉందని మనకు అసలు తెలియదు. ఆ వస్తువు ఉందని మనకు తెలియదు, ఆ మనిషి ఉన్నాడని మనకు తెలియదు, ఏదైనా విషయం ఉందని మనకు తెలియదు, అది మంచి అయినా చెడైనా. అలాని ప్రచారం పేరుతో అది ఉందని తెలియజేసి అధిక ప్రచారాలతో మనం మోసం కూడా చేస్తూ ఉండొచ్చు. నీకెలా తెలుసు? నువ్వు నిగ్గు తేల్చుకున్నావా? బాహ్యమైన విషయాలు, భౌతిక ప్రపంచంలో విషయాలు కూడా ప్రచారం చూసి నమ్మటం కాదు, దానిని నువ్వు పరిశీలించి తెలుసుకో. ఏదైనా వినగానే నమ్మకో, చూడగానే నమ్మకో, చెప్పగానే నమ్మకో. యూట్యూబ్, సోషల్ మీడియాలో చూసేసి అసలు ఎవరికాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో చూసి సొంత వైద్యాలు చేసుకుంటారు, యూట్యూబ్లో చేసినవన్నీ పాటించేస్తుంటారు, వాళ్ళు చెప్పిన సలహాలన్నీ పాటించేస్తుంటారు. ఒకళ్ళు నీళ్ళు ఎక్కువ తాగమంటారు, ఒకళ్ళు నీళ్ళు తక్కువ తాగమంటారు. అసలు నీళ్లు తాగితే ఒకళ్ళు చాలా ప్రమాదం అంటారు, నీళ్ళు ఎక్కువ తాగపోతే ప్రమాదం అని ఒకళ్ళు చెబుతారు. ఒకే విషయాన్ని 100 మంది 100 రకాలుగా చెబుతారు. ఎప్పుడెప్పుడు తాగాలో చెబుతారు, ఎలా తాగాలో చెబుతారు. ప్రతి విషయానికి కాంట్రా ఉంది అక్కడ. మళ్ళీ అన్ని ప్రచారాలే. ఇవన్నీ ఒక సత్యాన్ని చెబుతున్నాయి, ఏంటంటే నీ విచక్షణను ఉపయోగించు అని. ఏమంటే నా విచక్షణను ఎలా ఉపయోగించాలి అని మనకు అనిపించవచ్చు. అసలు సృష్టి మనకి చేసిన అద్భుతమే విచక్షణా జ్ఞానము. పరిశీలన, స్వయంగా తెలుసుకోవటం, స్వయంగా పరిశీలించటం, స్వయంగా అనుభవించటం. అప్పుడు మాత్రమే సత్యాన్ని స్వయంగా స్వీకరించటం. అది వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే, దేవుడైనా సరే, మతమైనా సరే, మహిమైనా సరే, సాధన అయినా సరే. మహిమలు, మాయలు, అద్భుతాలు అసలు విచక్షణలో ఉండవు, దొరికిపోతాయి. అవన్నీ ఉండవు. విచక్షణా జ్ఞానం ఉపయోగించే వాళ్ళకే అవి ఉండవు. ఎవరు విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించరో వాళ్ళు అవి నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు పెద్ద సినిమా హీరోతోనూ హీరోయిన్తోనూ అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అవి కొనేస్తారు. అది పిచ్చి అభిమానమా, వెర్రి అభిమానమా నీకు అర్థమవుతుందా లేదా? అసలు నువ్వు చూసుకున్నావా? అది నన్ను నేను చూసుకోవటం అంటే నువ్వు ఎక్కడికో లోతుల్లోకి వెళ్ళిపోయి పెద్ద ఆధ్యాత్మిక సాధనలు చేయక్కర్లా. ఎవరో సెలబ్రిటీస్ అంటే సినిమా యాక్టర్లు, పెద్ద క్రికెట్ స్టార్స్, సెలబ్రిటీస్ ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ ఎక్కువ పరిచయం ఉంటారు. ఎందుకంటే మనం సినిమాలు చూస్తాం, క్రికెట్లు చూస్తాం, అనే గేమ్స్ చూస్తాం. సెలబ్రిటీస్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళు ఎక్కువ ప్రచారంలో ఉంటారు, ఎక్కువ మందికి పరిచయం. కాబట్టి వాళ్ళ చేత చెప్పించేసి సరుకు అమ్మేసుకోవచ్చు అనే దాన్ని మనం ఎలా నమ్ముతున్నాం? ఏ విషయమైనా సరే, ఆధ్యాత్మికతలైనా అంతే.
పదే పదే 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు మన కళ్ళ ముందుకు ప్రచారానికి వచ్చేస్తే నమ్మేస్తామా? నమ్మితే మూర్ఖత్వము, మూఢత్వము, అజ్ఞానము అంటారు. అది నమ్మటం కాదు. అసలు నమ్మటం అనేటువంటి పదంతో ప్రపంచంలో అర్థమే లేదు. అంటే ఆ పదానికి అర్థం లేదు, ఆ పదానికి సరైనటువంటి అర్థం ఏంటో తెలియదు అసలు. అదేంటండి నమ్మకం అనే పదం ఎంత గొప్పదండి అనొచ్చు. ఒకసారి మీరు పరిశీలించి చూడండి ఆ పదాన్ని. ఒక మనిషి అక్కడ ఉన్నాడు, లేదా ఇప్పుడు మనమే ఉన్నాక మనమే చూసుకుందాం. మిమ్మల్ని మీరు చూసుకోండి, నన్ను నేను చూసుకుంటా. నేనున్నాను అని నేను నమ్మాలా? అక్కర్లేదుగా. నేనున్నానని నాకు తెలుస్తుందిగా. అంటే తెలుస్తున్నప్పుడు నమ్మక్కర్లేదు. నాకు కాళ్ళు ఉన్నాయని నమ్మాలా? అక్కర్లేదు. నాకు చేతులు ఉన్నాయని నమ్మాలా? అక్కర్లేదు. నా శరీర భాగాలన్నీ నేను నమ్మాలా? అక్కర్లేదు. నేను బట్టలు వేసుకొని కూర్చొని ఉన్నా, బట్టలు వేసుకున్నానని నమ్మాలా? అక్కర్లేదు. నాకు బట్టలు ఉన్నాయని నమ్మాలా? ఉన్నాయిగా ఇంట్లో. ఉన్నది ఏదైనా నమ్మాలా? ఇప్పుడు ఆలోచించండి. ఉన్నది తెలుస్తున్నది ఏదైనా నమ్మవలసిన అవసరం ఉన్నదా? అంటే లేదు. మీరు ఆలోచించుకోండి కాసేపు కూర్చొని ప్రశాంతంగా. ఉన్నది తెలుస్తున్నది ఏదైనా నమ్మవలసిన అవసరం ఉన్నదా? లేదు. మరి దేన్ని నమ్మాలి? నమ్మకం అనే పదం దేనికి ఉపయోగపడుతుంది? నమ్మకము అనే పదం దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మీకు చిన్న కథ చెబుతాను. ఒక చిన్న పాప, తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ పాప తన స్కూల్కి వచ్చినటువంటి, స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంది, 4-5 ఏళ్ళు ఉంటాయి. తన స్కూల్కి వచ్చినటువంటి ఎవరో తన తోటి విద్యార్థిని ఒక అద్భుతమైనటువంటి ముత్యాల గొలుసు వేసుకొచ్చింది. పాప చూసింది, చాలా బాగుంది. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడిగింది, నాకు కూడా అలాంటి ముత్యాల గొలుసు కావాలి అని. వాళ్ళు చూడలేదు అసలు. సరే చూద్దాం ఏంటో, ఏముంది దాన్ని కొనిపెట్టచ్చు పిల్లకని. మరుసటి రోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళారు. వెళ్తే ఆ పాప కనపడింది. ఆ పాప మెడలో ముత్యాల గొలుసు ఉంది. సరే వీళ్ళంతా చిన్నపిల్లలు కదా, కాన్వెంట్ స్కూల్స్, తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు వస్తారు. ఆ పాప తల్లిదండ్రులు ఎవరో చూశారు, ఆ పాపను తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళని అడిగారు, ఏమండి ఈ ముత్యాల గొలుసు ఎక్కడ కొన్నారు? చాలా బాగుంది, మా పాపకు కూడా మేము కొందాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు వివరాలు చెప్పారు. ఆ ముత్యాల గొలుసు వివరాలు చెప్పారు. పలానా చోట కొన్నాం పలానా. సరే ఇంటికి వచ్చేసారు వీళ్ళందరూ. ఈ పాపకి చెప్పారు, కొనిపెడతామమ్మా అని తల్లిదండ్రులు చెప్పారు. అలాగే అనుకున్నారు. పలానా షాపులో దొరుకుతుంది అనుకున్నారు. ఓకే, అయిపోయింది. అయితే చెబుతున్నప్పుడు వాళ్ళు ఆ ముత్యాల గొలుసు యొక్క కాస్ట్ చెప్పారు. అది నిజంగా చేసిందే, అవి నిజమైన మంచి ముత్యాలు. దానికి వాడబడిందంతా లోపల తేగంత బంగారం, చాలా కాస్ట్లీ. అది వీళ్ళు అంత కాస్ట్లీతో కొని పిల్లకి ఇవ్వాలా, ప్రమాదమేమో, ఇంత చిన్న పిల్లకి దాని విలువ తెలుస్తుందా అని ఆలోచించారు ఈ తల్లిదండ్రులు. అంటే చిన్నపిల్లలకి ప్రమాదం ఒకటే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా తీసుకురాకపోతే అంత విలువైన వస్తువులు వాళ్ళ మెడలో వేస్తే, చిన్నపిల్లలు కదా, 4వ తరగతి 5వ తరగతి పిల్లలు, ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఎవరైనా అది తీసుకుపోయే ప్రయత్నం చేయొచ్చు. అసలు దానికోసం పిల్లల్ని ఎత్తుకుపోవచ్చు. చాలా భయపడ్డారు ఈ తల్లిదండ్రులు. ఆ విలువ కూడా పిల్లకి తెలియదు. వస్తువు పోగొట్టుకోవచ్చు. అసలు ఎవరైనా తెలివిగా పిల్ల దగ్గర నుంచి తీసేసుకోవచ్చు కూడా. ఏదైనా జరగచ్చు. పిల్లకి ప్రమాదం లేకుండా ఉండాలని ఏమి ఆలోచించారంటే వాళ్ళు డూప్లికేట్ ముత్యాలతో, రోల్డ్ గోల్డ్తో, అంటే బంగారంలా కనిపించేదాంతో సేమ్ డూప్లికేట్ తయారు చేయించి ఆ పాపకి ఇచ్చారు. ఇప్పుడు ఇంతకు ముందు ఒరిజినల్ బంగారంతో, ఒరిజినల్ మంచి ముత్యాలతో వేసుకొస్తున్న పాప డిజైన్ ఏముందో సేమ్ అలాగే చేయించారు. కానీ ఇదంతా డూప్లికేట్. ఇందులో ఏమీ విలువైనది లేదు. ఇది పోయినా పర్వాలేదు. డూప్లికేట్తో చేయించి పాపకి ఇచ్చారు. పాప చూసి చాలా మురిసిపోతుంది. నాకు కూడా ఇద్దరు స్నేహితురాలు కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇదిగో నేను కూడా చేయించుకున్నాను చూసావు నీలాగాని. సరే ఆనందపడిపోతుంది ఈ పాప. తల్లిదండ్రులు అనుకున్నారు, పోతే పోయినా పర్వాలేదులే, పెద్దదైనాక మంచిది కొని పెడదామని. అలాంటిది ఒరిజినల్ కొని పెడదాం. కొంతకాలం గడిచిపోయింది. ఆ పాప అప్పుడప్పుడు
దాన్ని తీసేసి చాలా జాగ్రత్తగా దానికి ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్లో దాచుకుంటూ ఉంటుంది. ఇలా వీళ్ళు పెద్దదవుతూ అలా కాలం సాగుతుంది, పెద్దదవుతూ వస్తున్నారు. సరదాగా తండ్రి అప్పుడప్పుడు ఈ పిల్ల ఎంతో జాగ్రత్తగా దాన్ని బాక్సులో దాచుకుంటుంది. నగల దుకాణం వాళ్ళు బాక్సులు కూడా ఇస్తారు కదా, ఆ బాక్సులో దాచుకుంటుంది. అది డూప్లికేట్ అని పాపకు తెలియదు పాపం, చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. అది ఎంతో విలువైందని, జాగ్రత్తగా ఉండాలని అన్ని చెప్పారు తల్లిదండ్రులు. ఎందుకంటే డూప్లికేట్ అని తెలియక కూడా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చు, పిల్లలకు ప్రమాదం రాకూడదని ఆ విషయాలు కూడా చెప్పారు పాపకి. కానీ చేయించి ఇచ్చింది డూప్లికేట్. అది డూప్లికేట్ అని తెలియదు, విలువైందని ముత్యాలహారాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. పిల్ల ఎంతో మురిసిపోద్ది. అప్పుడప్పుడు మళ్ళీ పెట్టుకెళ్తా ఉంటుంది, అన్న పండగలప్పుడు, ప్రత్యేక అకేషన్స్ అప్పుడు విడగా దాచుకుంటుంది. సరదాగా ఈ తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఆ పిల్లతో ఎంతో ప్రేమగా ఉంటారు, ఆ పాప తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమగా ఉంటుంది. ఆ తండ్రి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, అమ్మ నాకు ఆ గొలుసిస్తావా అని. ఊరికి అసలు పాప మనస్తత్వం ఏంటి, ఏం చేస్తుంది, అమ్మో నేనేమో నాది నేను దాచుకుంటానంటా ఉంటుంది. ఆయన నవ్వు ఊరుకుంటాడు, సరదాగా గడిచిపోతుంది. 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, అలా జరుగుతుంది. పాప పెద్దదవుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇలాగే దీన్ని భద్రంగా అయితే దాచుకుంటుంది పాప. ఈ మధ్యలో చాలాసార్లు ఆ తండ్రి అడిగాడు, పాప పెరుగుతున్న వయసులో చాలాసార్లు మధ్యలో తండ్రి అడిగాడు, అమ్మ గొలుసు నాకు ఇస్తావా అని. అమ్మమ్మో నేనేమని అంటుంది. తల్లి కూడా పోలేం, మా నాన్న అడిగాడుగా ఇవ్వచ్చు కదా, సరదాగా ఇచ్చే, నాన్నకి ఏం పోయింది, నీకు ఇంకోటి కొనిపెడతాడు ఇలా అనేది. అసలు ఊరికి నేను ఏమంటుందో చూద్దామని. అది తల్లి కూడా అడిగేది, నేను పెట్టుకుంటాను నాకు ఇస్తావా అని. అమ్మ నేను ఎవరికి ఇవ్వనని దాచుకునేది. అయితే ఎదుగుదలలో పాపకి 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి అలా వస్తున్నప్పుడు మెచ్యూరిటీ పెరుగుతూ తన తల్లిదండ్రుల పట్ల ఒక ప్రేమ, కృతజ్ఞత పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తనని ఎంత బాగా చూసుకుంటున్నారు, తనకన్నీ ఎలా సమకూరుస్తున్నారు తెలుస్తుంది. అలా కొంచెం ఎదుగుదలకు వచ్చి ఆ విషయాలు తెలుస్తున్నప్పుడు పిల్లకి ఇంకా ప్రేమాభిమానాలు తల్లిదండ్రుల పట్ల కలిగినాయి. అప్పుడు ఒక సందర్భంలో తండ్రి అడిగాడు, అమ్మ గొలుసు నాకు ఇస్తావా అని. ఆయన రెగ్యులర్గా అడుగుతున్నాడు పాప మనస్తత్వాన్ని తెలుసుకుందామని. అంటే ఆ పాప అసలు వాళ్ళ తండ్రి ఎప్పుడు అడుగుతాడా అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో గుర్తుంది, నేను ఎవనో దాచుకుంటానని చెబుతుంది. అంటే ఆ తండ్రి మళ్ళీ అడిగాడు, ఆ పాప కూడా ఎదురు చూస్తుంది, ఈసారి మా నాన్న అడిగితే ఇచ్చేయాలి, ఎందుకంటే మా నాన్నకంటే ఎక్కువ కాదు నాకు అది. ఒక మానసిక పరిపక్వత వచ్చింది ఎదుగుదలలో. మా నాన్నకంటే నాకు ఆ వస్తువు ఎక్కువ కాదు అసలు, మా అమ్మకంటే ఆ వస్తువు ఎక్కువ కాదు నాకు అసలు. అంటే అప్పుడు తండ్రి అడిగాడు, నాకు ఇచ్చేస్తావా అమ్మ అని. అంటే తల్లి కూడా ఉంది అక్కడ సరదాగా, నువ్వు ఇచ్చేస్తే నాన్న నాకు ఇచ్చేస్తాడు, నేను పెట్టుకుంటాను, మీరు చూసుకోమళ్ళీ నేను తీసుకుంటే నీకు ఇవ్వను, నేనే పెట్టేసుకుంటానని. ఆనందంగా ఆ పాప చక్కగా తన రూమ్లో దాచుకున్న ఆ బాక్స్ తీసుకొచ్చి బాక్స్తో సహా తండ్రి చేతిలో పెట్టింది. అప్పుడు తండ్రి అన్నాడు, అమ్మ మీ అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది ఇలాంటిది ఇంకోటి కావాలని, అందుకనే సరదాగా అడిగాను, నువ్వు ఇస్తావో ఇవ్వని. ఇచ్చావు కదా, నువ్వే మీ అమ్మకే చక్క మెళ్ళ పెట్టు అన్నాడు. వాళ్ళ అమ్మకి ఎంతో ఆనందంగా మెళ్ళ పెట్టింది. అంటే పిల్లలు ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. నా తల్లిదండ్రుల కంటే నాకు ఈ వస్తువు ఎక్కువ కాదు, వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి ఎలా చూసుకొస్తున్నారో గ్రహిస్తుంది. వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, తిరిగి నేనేం ప్రేమించగలను అనేటువంటి ఒక కృతజ్ఞతాభావం మా అమ్మ మా నాన్న అని వచ్చింది. చక్కగా వాళ్ళ అమ్మ మెళ్ళలో ఈమె పెట్టింది. అయిపోయింది, అందరూ ఆనందించారు, చక్కగా కబుర్లు చెప్పుకున్నారు, మళ్ళీ అయిపోయింది. రోజు పాప మళ్ళీ మామూలుగా స్కూల్కి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక వారం రోజులు అలా గడిచిన తర్వాత పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసింది, కొంచెం ఫ్రెష్ అయి కూర్చుంది. తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు ఇద్దరు పాప రూమ్లోకి వెళ్ళారు. పాప రూమ్లో చదువుకుంటుంది, హోంవర్క్ ఉంటే చేసుకుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి పాప దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక బాక్స్ పాప చేతికి ఇచ్చారు. అది జ్యువెలరీ బాక్స్. పాప చూసి ఏంటి డాడీ ఇది అన్నది. ఓపెన్ చేసి చూడన్నారు. ఓపెన్ చేసి చూస్తే పాప ఇలా ఓపెన్ చేసి చూసింది, సేమ్ అదే ముత్యాల గొలుసు ఉంది. ఇప్పుడు పాప పెద్దదైంది, 9వ తరగతి వరకు వచ్చేసింది. పాపకు లోక రీతి తెలిసింది, లోక తీరు తెలిసింది, జ్ఞానం పెరిగింది, మంచి చెడు తెలిసింది, ఎలా ఉండాలో ఏంటో తెలుస్తుంది అని తెలుస్తున్నాయి.
అదేంటి డాడీ, ఆల్రెడీ అమ్మకి ఇచ్చాను కదా, ఇంకోటి తెచ్చాయంటని. అంటే ఈసారి వాళ్ళ నాన్న తెచ్చింది నిజమైంది. బంగారంతో చేయించాడు, మంచి ముత్యాలతో చేయించాడు. తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకొని ఇప్పుడు పాపకి నిజమైంది ఇవ్వచ్చు. ఎందుకంటే జాగ్రత్త వచ్చింది, జాగ్రత్త తెలిసిందని పాపకి నిజమైంది ఇచ్చారు. కానీ సేమ్ రెండు ఒకలానే ఉండే. వాళ్ళ అమ్మ మెళ్ళ కూడా ఉంది, సేమ్ డిజైన్, సేమ్ అన్నీ ఒకటే. అది రోల్డ్ గోల్డ్ అని కొన్న వాళ్ళకి తెలుస్తుంది అంతే. అవి డూప్లికేట్ ముత్యాలని వీళ్ళకే తెలుసు. పాప అనుకుంది మా నాన్న నాకు మళ్ళీ మంచిది తెచ్చి ఇచ్చాడు, ఇంకోటి తెచ్చి ఇచ్చాడు, నేను అమ్మకి ఇచ్చాను కదా అనుకుంది. కానీ డిఫరెన్స్ ఏం తెలియలేదు. సరే అని పాప తీసుకుంది, ఆనందంగా దాచుకుంది. వాళ్ళ అమ్మంది నువ్వు కూడా పెట్టుకో, మన ఇద్దరం పెట్టుకుందాం అని. వాళ్ళ అమ్మని నువ్వే పెట్టినాకంది. వాళ్ళ అమ్మ ఆ పాప మెడలో పెట్టింది. ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు చూసి మురిసిపోతున్నారు. కానీ తల్లికి తెలుసు తన మెడలో ఉన్నది డూప్లికేట్ అని, తండ్రికి తెలుసు తన భార్య మెడలో ఉంది డూప్లికేట్ అని, తన కుమార్తె మెడలో ఉంది ఒరిజినల్ అని. దీనికి దానికి కాస్ట్ అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ బిడ్డకు తెలియదు ఈ విషయం, బిడ్డకి ఈ విషయం తెలియదు. ఈ కథ ఇక్కడికి ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇది కథే. ఇప్పుడు మనం ఎలా ఈ డిఫరెన్సియేషన్ తెలుసుకోగలుగుతున్నామో, ఆ జ్ఞానం మనకు పెరిగిందా? ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అంటే ఇలాంటి మనుషులు ఉంటారు, ఇలాంటి సాధనా మార్గాలు ఉంటాయి, ఇలా మన బురుడీలు కొట్టించే మతాలలో వాళ్ళు ఉంటారు, దేవుళ్ళలో వాళ్ళు ఉంటారు, దేవతల్లో వాళ్ళు ఉంటారు, మాతాజీల పేరులతో ఉంటారు, మహిమల మాయల పేరులతో ఉంటారు. అన్ని రంగాలలోనూ, భౌతికంలో, ఆధ్యాత్మికతలో, భక్తిలో, దేవుళ్ళలో, దేవతల్లో, మతాల్లో, ప్రతి విషయంలోనూ సేమ్ ఇలా డూప్లికేట్లు చెప్పి బురుడి కొట్టించే వాళ్ళు ఉంటారు. ఇదంతా ప్రచారం ఒకేలా సాగుతూ ఉంటుంది. ఇందులో నువ్వు ఎలా కనిపెట్టగలవు? అలా కనిపెట్టడమే జ్ఞానం. అది నువ్వు స్వీయ పరిశీలన చెయ్యవలెను. అసలు ఒక వ్యక్తి ఎవరికో నిన్ను ఉద్ధరించాలని అసలు తపనేంటి? నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? నీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? నీ కోసం ఎందుకు తపన పడుతున్నారు? అసలు అలా ఎవరికైనా ఉంటుందా? అది ఆధ్యాత్మికమా, భౌతికమా, దేవుడా నీ ఇష్టం, నువ్వే పేరైనా పెట్టుకో. వాళ్ళు దానికి ప్రచారం అని పేరు పెట్టుకున్నారు. అలాగే ఎవరైనా వస్తువులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ప్రపంచంలో వస్తువులు ఇవి మంచివి, నాణ్యమైనవి కొనుక్కోండి అని చెబుతున్నారు. అసలు ఎందుకు చెబుతున్నారు వాళ్ళు? నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. యాడ్స్లో యాక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళ ఆ విషయాన్ని బట్టి, వస్తువుని బట్టి. అందుకని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కూడా బోల్డ్ మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బోల్డ్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగినాక అనేక విషయాలను, వస్తువుల్ని ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకు? డబ్బుల కోసం. నువ్వు అవన్నీ నమ్మితే ఎలా? ఇప్పుడు సోషల్ మీడియాలో పనికిరానివన్నీ పెట్టేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అనంతమైన సోషల్ మీడియా ఉంది, బూతు నుంచి మొత్తం సమస్తం ఉంది. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. చెడు ఎంత ఉందో అంత ఉంది, మంచి ఎంత ఉందో అంత ఉంది, బూతు ఎంత ఉందో అంత ఉంది. ఎందుకు? ఇవన్నీ డబ్బుల కోసం. ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు విఘ్నతతో ఉంటే చాలు. నువ్వు వాళ్ళని విమర్శించక్కర్లా, తిట్టక్కర్లా, ఏం చేయక్కర్లా. వీళ్ళందరూ చెబుతుంది వాళ్ళ వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం, నా కోసం కాదు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే చాలు, అదే ఆధ్యాత్మికం అయిపోద్ది. అదే జ్ఞానం అంటే. సెలబ్రిటీ చెప్పాడు కాబట్టి ఆ కూల్ డ్రింక్ తాగేస్తాను, సెలబ్రిటీ చెప్పాడు కాబట్టి ఆ బట్టలు కొనేసుకుంటాను, సెలబ్రిటీ చెప్పాడు కాబట్టి ఆ చెప్పులు వేసుకుంటానంటే అది నీ పిచ్చి. నువ్వు మూఢతలో ఉన్నావు, మూర్ఖతలో ఉన్నావు. కాదు, అది నాణ్యమైందా కాదో చూసి కొనుక్కో. నీ అవసరతను బట్టి కొనుక్కో, నీకున్న స్తోమతను బట్టి కొనుక్కో. నువ్వు ఇబ్బంది పడకుండా, నీ వాళ్ళు ఇబ్బంది పడకుండా చేసుకో. అలాగే ఆధ్యాత్మిక మార్గాలలో కూడా అనేక మతాలు వలలు పట్టుకొని, గేలాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఇళ్లమ్మట తిరుగుతున్నాయి. దేవుళ్ళ పేరుతో, దేవతల పేరుతో, ప్రచారాల పేరుతో మతాలన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే అందరూ ప్రయత్నిస్తారా? కాదు, అన్ని ప్రయత్నిస్తున్నాయి. అంటే కొందరు అన్ని మతాలలో, అన్ని విధానాలలో కొందరు రోడ్లు ఎక్కారు ప్రచారాల పేరుతో. వీళ్ళు వలలు పట్టుకు తిరుగుతున్నారు, చేపలు పెట్టే గేలాలు పట్టుకు తిరుగుతున్నారు. ఏంటి వీళ్ళకి అవసరమని ఒకసారి ఆలోచించు. నువ్వు తెలివిగా ఆలోచిస్తే నీకు అర్థమైపోద్ది. ఏంటని? జనసంఖ్య అంత పెరుగుతూ ఉంటే వాళ్ళకి ధన సంఖ్య అంత పెరుగుతూ ఉంటుంది.
ఎందుకనంటే ఏదో ఒక రూపంలో మంచనో చెడునో దక్షిణలనో డొనేషనో ఎంతో కొంత ₹10 పావలానో ఏదో ఒకటి నువ్వు ఇస్తూనే ఉంటావు అక్కడికి వెళ్ళినాక. ఎందుకంటే అది ఒక ఆచారంగా కనబడిపోద్ది, అందరూ చేస్తున్న పనిగా కనబడిపోద్ది, ఒక సాంప్రదాయంగా పద్ధతిగా కనబడిపోద్ది. దక్షిణలు చెల్లించడం అనేది ఒక అలవాటుగా అనాదిగా వస్తుంది. అది నేను దాన్ని తప్పు పట్టట్లా, విచక్షణతో చెయ్యి. నీకు నచ్చి చేస్తే ఓకే, నువ్వు మోసపోయి చేస్తున్నావా ఆలోచించు. ఏ పనైనా నువ్వు కొనుక్కునేది నీకు నచ్చి కొనుక్కుంటే ఓకే, నువ్వు మోసపోయి కొనుక్కుంటున్నావా, నువ్వు మోసపోయి నమ్ముతున్నావా, నువ్వు మోసపోయి చేస్తున్నావా, అలా చేయకూడదు. జ్ఞానంతో చెయ్యి, విచక్షణతో చెయ్యి. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, నీకు కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కో, నీకు తినాలనిపిస్తే తిను. అలా జ్ఞానంతో చేయటం అంటే అది. ఇందులో ఏది చెడ్డది లేదు. చెడు అంతా ఏమన్నా ఉంటే నాలోనే ఉంది, నేను జ్ఞానాన్ని వాడకపోవటం. ఎదుటి వాళ్ళు అసలు చెడు లేదు, ఎందుకంటే మంచోళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ప్రపంచంలో ఉంటారు, అన్ని రకాల చోట్ల ఉంటారు. కాబట్టి అదేంటో తెలుసుకో, ఆ విలువ గుర్తించు. విలువ గుర్తించాలంటే నువ్వు జ్ఞానాన్ని వాడాలి, నమ్మకూడదు. నమ్మకం అనేది ఏంటి? తెలియదని నమ్మటమే కదా. ఇందాకే చెప్పుకున్నాం నమ్మకం గురించి. కాలు చెయ్యుందని నమ్మక్కర్లా, చెట్టు ఉందని నమ్మక్కర్లా, పుట్ట ఉందని నమ్మక్కర్లా, అక్కడ ఉన్నదాన్ని దేన్ని నమ్మక్కర్లా, ఇవి ఉన్నవి కాబట్టి. నమ్మాలంటే లేనిదాన్ని నమ్మాలి. లేనిదాన్ని నమ్మటం వలన ఉపయోగం ఏంటి? ఎవరో చెబుతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఏంటి ఉపయోగం? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. అక్కడ అది లేదు, నీకు కనపడతలేదు, వాళ్ళు ఏదో చెబుతున్నారు దాని గురించి, నువ్వు నమ్ముతున్నావు, ఏంటి ఉపయోగం? ఎవరో చెబితే కొనుక్కోవటం, ఎవరో చెబితే తినటం, ఎవరో చెబితే అనుభవించటం, ఎవరో చెబితే నమ్మటం, ఎవరో చెబితే దాన్ని ఫాలో అయిపోవటం, ఇదంతా కూడా నేను బుర్ర వాడకపోవటం, జ్ఞానం వాడకపోవటం. ఇది నా అంధత్వం, నా అజ్ఞానం, నా మూఢత్వం, నా మూర్ఖత్వం. అలా జీవించొద్దు మనం. అలానే ఎదుటి వాళ్ళని విమర్శించాల్సిన అవసరమే లేదు. జ్ఞానంతో జీవిద్దాం, పరిశీలిద్దాం, పరిశీలించి తెచ్చుకుందాం. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే ఓకే, నిజం కూడా అయ్యి ఉండొచ్చు. అబద్ధమైతే వదిలేద్దాం. అలా జీవించటం నేర్చుకోవాలి. కబీర్ గారి పేరు మీరు వినుంటారు, కబీర్ దాస్. చాలా అద్భుతమైన మహానుభావుడైన ఆయన పేదరికాన్ని ఇష్టపడేవారు. చిన్న నేత పని ఏదో చేసుకుంటూ వస్త్రాలు నేచినటువంటి వస్త్రాలు అమ్ముకుంటూ ఆయన జీవితం మొత్తం భక్తి మార్గంలో అద్భుతంగా సాగేది. ఆధ్యాత్మికతలో నిరంతరం ఆయన మాటలు, చేష్టలు, స్నేహాలు, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అంతా దైవ జీవితమే. ఏదో జీవితం గడవడానికి మాత్రం నేత పనిని చేసుకునేవారు. చాలా అద్భుతమైన చరిత్ర ఉంది, బోర్డు చెప్పుకోవచ్చు. ఇక్కడ మన అవసరార్థం ఊరుకుని చెబుతున్నా. ఆయన ధనాన్ని ఎక్కువగా సేకరించరు, వైరాగ్య భావం అయింది, అంటే విరాగం. అసలు ఆయనకి అంటే లగ్జరియస్గా బతకడం ఇష్టం ఉండదు, డబ్బు అంటే ఇష్టం ఉండదు, వస్తువులు అంటే ఇష్టం ఉండదు, ఎవరిచ్చినా తీసుకోరు కూడా. ఆయన తనకున్న దాంట్లో చాలా లోయెస్ట్లో బతుకుతారు. చిన్న పూరిపాక, ఏదో ఎంత వండుకోవటం, ఎంత తినటం, పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, అత్యవసరమైన వాటికి ఏదో నేత పని చేసి ఆ బట్టలు అమ్ముకుంటారు. మిగిలినప్పుడల్లా దైవ కాలక్షేపమే. ఈయన చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటారు. వాళ్ళందరికీ నిరంతరం ఏదో ఒకటి మంచి మాటలు చెబుతూ, ఆ ఇంట్లో వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు వండి పెడుతూ, ఆ కాఫీలు, టీలు అప్పుడేమున్నాయో అవన్నీ ఇస్తూ, ఆయనకి అసలు ధనం అనే దాని మీద ఆశ లేదు, కీర్తి ప్రతిష్టలు అనే దాని మీద లేదు, ఆయనకి వస్తువుల పట్ల లేదు. అద్భుతమైనటువంటి అంటే సాధు పురుషుల్లో, సాధు సంతుల్లో అద్భుతమైన పేరు సంపాదించుకున్న వారు కబీర్ గారు. అయితే ఆయన అనేక రచనలు చేయటం వలన కూడా ఆయన పాపులర్ అయ్యారు. కబీర్ దోహాలని చాలా రచనలు చేశారు ఆయన. అప్పట్లో కాశీ రాజు ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వస్తూ వెళుతూ ఉండేవారట. అంటే ఆయన పేరు ప్రఖ్యాతులంతా, ఆయన బతుకుతుంది పేదరికంలోనే. ఆయనకి భార్య ఉంది, ఆయన కుమారుడు ఉన్నాడు. అంటే ఆయనకి కుమారుడు, కుమార్తె ఉన్నారని కూడా అక్కడక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి విషయం ఏంటంటే కథను చూద్దాం, కథ ప్రధానంగా తీసుకుందాం, మనం ఏం గ్రహించాలి అన్నది. ఇక్కడ కబీర్ గారి కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు కమాల్ లేదా కమల్ అని కూడా అంటారు, కానీ ఎక్కువగా కమాల్ అనే పదమే వాడుకలో ఉంది. నేను అలాగే ఉన్నాను, నేను కమాల్ అనే పదాన్ని వాడతాను. ఇక్కడ కథను అర్థం చేసుకోండి. అతను కొంచెం పెద్దవాడు అయ్యాడు. అతను ఎవరు ఏమి ఇచ్చినా స్వీకరించేవాడు. డబ్బులు ఇచ్చినా తీసుకునేవాడు, వస్తువులు ఇచ్చినా తీసుకునేవాడు, ఏం వద్దనేవాడు కాదు. అసలు ఇస్తే ఆయన అడిగేవాడు కాదు. కబీర్ గారు ఎవరు ఏమి ఇచ్చినా వద్దనేవాడు. అసలు విలువైన వస్తువులు అసలు తీసుకునేవాడు కాదు.
వద్దు ధనానికి దూరంగా ఉంటాను నేను అసలు బంగారాలు ఇవన్నీ నాకు వద్దనేవాడు ఆయన. అనేక మంది రాజులు కూడా, ఇప్పుడు కాశీ రాజు కూడా ఆయన దగ్గరికి వస్తున్నాడంటే అటువంటి వాళ్ళు ఎంతెంత వైభవమైన వస్తువులు తెస్తారు, ఎంత ధన సంపదలు తెస్తారు, ఎంత విలువైన వస్తువులు తెస్తారు, ఏది తీసుకునేవాడు కదా. ఆయన పేదరికాన్ని ఇష్టపడేవాడు, ధనాన్ని పరిత్యజించేవాడు, వద్దనేవాడు ఆయన. విరాగం, రాగం లేదానికి, వైరాగ్యము. రాగం అంటే కావాలనిపించడం. కొడుకు అన్ని తీసుకుంటున్నాడు, అదే ఇంట్లో ఉంటాడు. ఎవరన్నా ఏదైనా తెచ్చిస్తే తండ్రి వద్దన్నాడు అనుకోండి, కొడుకు ఇస్తే తీసుకుంటాడు. ఇవ్వండి అక్కడ పెట్టండి అంటాడు కొడుకు. తండ్రికి ఆయన నచ్చలేదు, నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోమన్నాడు. వేరే ఉండు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అతను కొంచెం పెద్దవాడు అయ్యాడు. పోన్లే తండ్రికి తన పద్ధతులు నచ్చట్లేదు ఎందుకని అతను వెళ్ళి వేరే ఒక చిన్న గుడిసేసుకొని అదే ఊళ్ళో వేరే చోట ఉంటున్నాడు. ఒకసారి కాశీరాజు కబీర్ గారిని చూడటానికి వచ్చాడు. అన్ని మాట్లాడాడు, సరదాగా ఏదో దైవ విషయాలు చెప్పుకున్నారు, మంచి విషయాలు. కాశీరాజు కబీర్ గారు అంటే చాలా గౌరవం. ఆయన వచ్చినప్పుడు అలా కొడుకు కూడా కనపడతాడు అక్కడ. కమాల్ ఏడని అడిగాడు, కనపట్టలేదు ఏంటని. ఆయన జరిగిందంతా చెప్పాడు. వాడు నా మార్గంలో లేడండి, వాడికి నా పంథ రాలేదు, వాడు ఎవరేమి ఇచ్చినా తీసుకుంటున్నాడు, వస్తువుల పట్ల ధనం పట్ల అన్నింటి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, నా కడుపుని చెడబుట్టాడు, అందుకని నేను బయటకు వెళ్ళిపోమని చెప్పాను. రాజుగారికి కొంచెం బాధ వేసింది, అయ్యో కబీర్ గారికి ఎలాంటి కొడుకు పుట్టాడేంటి, పాపం ఆయన కర్మ ఏంటని. సరే, ఈ కబీర్ గారు ప్రసిద్ధి చెందింది ఏంటంటే ప్రచారం. ఆయన కొన్ని దోహాలు అవి రాశారు, ఉపన్యాసాలు చెబుతారు, తిరుగుతారు. వాళ్ళ అబ్బాయి ఏం చేయడు, ప్రశాంతంగా ఉంటాడు, చాలా తక్కువ ప్రచార కార్యక్రమాల్లో ఉండడు వాళ్ళ అబ్బాయి. పేరు కమాల్, ఇందాక చెప్పాక. కానీ అతని గురించి కూడా తెలుసు, మనిషి మంచోడే, ఎవరినేం అడగడు, ఇస్తే తీసుకుంటాడు, ఇచ్చినప్పుడు తీసుకుంటాడు, వద్దండు. అది కబీర్ గారికి నచ్చలేదు, ఆసక్తి ఉంది అతను, కానీ అనిపించింది ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు కూడా. రాజుగారి స్టోరీ అని దీన్ని కబీర్ గారి కడుపుని చెడబుట్టాడే అనుకొని, అయినా చూద్దాం పిల్లోడు కొంచెం నచ్చ చెబుదామా పోని, అసలు ఏంటి కుర్రోడు అని కమాల్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసుకుని, అదే ఊళ్ళో కొంచెం దూరంగా వేరే చిన్న పాకేసుకొని ఉంటున్నాడు అతను. ఈ కాశీరాజు గారు అక్కడికి వెళ్ళాడు. ఏనైనా ఏంటి ఇలా వచ్చావు, మీ నాన్నగారు ఇలా చెప్పారని జరిగిందంతా మాట్లాడాడు. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. రాజుగారు అన్నాడు, సరే చూద్దాం ఇతన్నని. అయ్యా, నేను ఒక విలువైన వజ్రం తెచ్చాను మీ నాన్నకి ఇద్దామని. చాలా విలువైన వజ్రం అది. ఎంత విలువైన వజ్రం అంటే ఈ వజ్రాన్ని అమ్మితే 10-15 ఊళ్ళో కొనేసుకోవచ్చు నువ్వు, అంత విలువైన వజ్రం. 10-15 ఊళ్ళల్లో ఉండే అంత ఆస్తులు కొనేసుకోవచ్చు నువ్వు, అంత విలువైన వజ్రం. మీ నాన్నగారు వద్దన్నారు, ఇదిగో నీకు ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకో అన్నాడు ఆ రాజు. అండ్ కమాల్ కబీర్ గారు కొడుకుని. ఆయన చిరునవ్వు నవ్వి, అలాగే అయితే అక్కడ పెట్టండి అన్నాడు. నాయన, చాలా విలువైన వజ్రం, మీరు ఎక్కడ పెడితే అలాగే జాగ్రత్తగా పెడితే బాగుంటుంది కదా అని. అయితే మీరే ఇంట్లో జాగ్రత్తగా పెట్టండి ఎక్కడైనా, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పెట్టచ్చు అన్నాడు. రాజుగారు, ఊరిని వీడు నిజంగానే అన్ని తీసేసుకుంటున్నాడు, కాకపోతే నా ముందు కొంచెం చెయ్యి జాపి తీసుకోకుండా నన్నే పెట్టమంటున్నాడు, కొంచెం ఫోజులు కొడుతున్నాడు అనుకున్నాడు రాజుగారు. జనరల్గా ఎవరైనా అలాగే అనుకుంటాం, ఆయన అలాగే అనుకున్నాడు. సరే, రాజుగారు దాన్ని ఆ ఇంట్లో భద్రంగా ఒక మూల, అది పాక కదా, ఓ దాంట్లో చుట్టి చూరులో పెట్టారు, ఎవరికే కనపడకుండా. కనపడదు అసలు అది. పెట్టే తనకి చెప్పారు, అదిగో అక్కడ పెట్టాన్ని, కావాలంటే వాడుకో ఎప్పుడైనా. రాజుగారి ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వీడు వాడేసుకుంటాడు, వీడి బుద్ధి మనకు తెలుస్తుంది అని. సరే, అయిపోయింది, రాజుగారు వెళ్ళిపోయారు. 6 నెలల తర్వాత మళ్ళీ రాజుగారు ఒకసారి కబీర్ గారిని చూద్దామని వచ్చి ఇతని దగ్గరికి కూడా వచ్చారు. అసలు ఇతను ఏంటంటే చూద్దామని, తన వజ్రాన్ని ఏం చేశాడో చూద్దాం. రాజుగారికి అది పెద్ద విశేషమైన వజ్రం కాదు, కానీ కబీర్ గారికి ఎలాంటి కొడుకు పుట్టాడేంటి డబ్బా అనే బాధ, కొంచెం కబీర్ గారి కొడుకుని మారుద్దామా అనే ప్రయత్నం, హితబోధలు చేద్దామని కూడా ఉంది రాజుగారికి. కబీర్ గారి దగ్గరికి వెళ్లే ముందే ఇక్కడికి వచ్చాడు అతను కొడుకు దగ్గరికి వచ్చాడు, పలకరించాడు. ఆయన కూడా రాజుగారిని పలకరించాడు. అయ్యా, నేను నీకు వజ్రం ఇచ్చాను గుర్తుందా అని అడిగాడు ఆయన. అంటే నాకు గుర్తులేదండి అని. అదేంటి, అంత విలువైన వజ్రం ఇచ్చాను కదా నీకు, అప్పుడు తెచ్చాన్నాడు. నాకు గుర్తులేదండి అన్నాడు. అంటే రాజుగారు ఏమనుకుంటున్నాడంటే వీడు వాడేసుకున్నాడు దాన్ని,
ఇప్పుడు గుర్తు లేదని తెలివిగా చెబుతున్నాడు, చాలా టక్కరితనం ఉంది వీడితో, అందుకే కబీర్ గారు వీడిని ఇంట్లోంచి బయటకు పంపేశారు అనేది రాజుగారి ఉద్దేశం. మనకైనా అలాగే అనిపిస్తుంది. అంటే రాజుగారు అన్నారు, లేదయ్యా నీకు ఇచ్చాను, నీతో మాట్లాడాను, 6 నెలలు అవుతుంది అంటే నాకు గుర్తు రావట్లేదండి అన్నాడు ఆయన. అయితే మీరు ఆ వజ్రాన్ని నా చేతికిస్తే నేను తీసుకున్నాను అన్నాడు. లేదు నువ్వు తీసుకోలేదు, ఎక్కడన్నా పెట్టండి అన్నావు. అయితే మీరు ఎక్కడ పెట్టారో దాన్ని మీకు గుర్తుందా అన్నాడు. నాకు గుర్తుందా అన్నాడు. మరి మీరు పెట్టిన చోట వెతకండి వెళ్ళానండి. రాజుగారు వెళ్ళి ఎతికాడు, ఆ మూల చూరులో జాగ్రత్తగా పెట్టాడు రాజుగారు, అది అక్కడే ఉంది. ఆయన ఏ క్లాత్లో చుట్టూ దాశాడు, అది అక్కడే అలాగే ఉంది. రాజుగారు బయటకు తీశాడు, అది అక్కడే ఉంది. ఇదిగోనయ్యా నేను ఇచ్చిన వజ్రం ఎక్కడే ఉంది అన్నారు రాజుగారు. నాకు గుర్తులేదండి, అది అక్కడ ఉంటే ఉండే ఏముంది అందులో. అలాంటి వస్తువులు చాలా ఉన్నాయి నా ఇంట్లో. అనేక మంది వచ్చి ఇస్తామంటా ఉంటారు, అక్కడ పెట్టాలండి అంటూ ఉంటాను. మళ్ళీ ఎవరైనా కావలసిన వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, తీసుకెళ్ళండి అంటూ ఉంటాను. అలా చాలా మంది ఇస్తారు, కొంతమంది వచ్చి పట్టుకుపోతారు. అందులో నాకు అవసరమైంది అయితే ఏమీ లేదన్నాడు. ఏదైనా జస్ట్ నాకు తిండికి భిక్షకి ఎంత భిక్ష తీసుకుంటాను, ఎంత మిగిలిన అయితే నాకేం అవసరం లేదు, నేను ఆ భగవంతుడి ధ్యాసలో హాయిగా బతుకుతున్నాను. మీరు అసలు ఆ వజ్రం సంగతి పెట్టినట్టు కూడా నాకు గుర్తు లేదు, మీ వజ్రం మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నాడు. మీకు కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు. రాజుగారి దిమ్మ తిరిగిపోయింది. ఓహో, ఈయన ఇంతకీ తీసుకున్న వస్తువులని ఈయన వాడుకోవట్లేదు, మళ్ళీ ఎవరైనా వచ్చిన భక్తులు అడిగితే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, అవి అక్కడే ఉంటాయి. పళ్ళు తెచ్చారు, ఎవరో అక్కడ పెట్టారు, ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళకి ఇచ్చాడు ఈయన. అలా ఎవరో విలువైన వస్తువులు తెచ్చారు, ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు పట్టుకుపోయారు. అంతే, ఈయనకి అసలు సంబంధం లేదు. గమనించాడు రాజు. ఆ వజ్రాన్ని తీసుకున్నాడు, కబీర్ గారి దగ్గరికి వెళ్ళాడు, కొడుకు గురించి మొత్తం వివరించి చెప్పాడు. అయ్యా కబీర్ గారు, మీకంటే గొప్పవాడు మీ కొడుకు, కాకపోతే మీకు అతను అర్థం కాలేదంతే. మీకు ధనము విలువ తెలుసు, ధనం పట్ల విలువ ఉంది మీకు మీ మనసులో. ఇప్పుడు ధనం పట్ల బాగా పిచ్చి ఆసక్తి విలువ ఉన్నవాళ్ళు కావాలని కోరుకుంటారు, అది రాగము. ధనం విలువైంది గొప్పది ప్రపంచంలో తెలుసు, కానీ నాకు అది అక్కర్లేదు, నేను దాన్ని ముట్టుకోనంటే ముట్టుకొని నాకు వైరాగ్యం, నేను దైవీ భావనలో దైవీ సాధనలో ఉండిపోయినటువంటి సాధువుని సంతుని నన్ను నేనే పెంచుకుంటుంటాను. అంటే ఇక్కడ కబీర్ గారిని తక్కువ చేయాలని కాదండి, మనకు అర్థం అవడానికి చెబుతున్నా. కబీర్ గారి పాద ధూళికి మనం సరిపోం, ఉన్న విషయం అర్థం అవడానికి కథ ఇది. అలా దాని గురించి తెలుసు, దానికి వ్యతిరేకంగా ఉంటారు, నేను ముట్టుకొని నేను పట్టుకోనని. కానీ విలువ తెలుసు, ఎందుకు ముట్టుకోవట్లేదంటే విలువ తెలుసు కాబట్టి వీళ్ళు విలువ ఇస్తున్నారు దానికి, అందుకే ముట్టుకోవట్లేదు. అదే చెప్పాడు రాజుగారు. కబీర్ గారు మీరు ఎన్ని చెప్పినా ఇది వజ్రం అని, ఇది బంగారం అని, ఇది విలువైందని మీకు విలువ తెలుసు, మీరు విలువను గుర్తిస్తున్నారు, మీ మనసులో విలువ ఉంది, అందుకని మీరు దాన్ని తీసుకోవట్లేదు. మీ కుమారుడు అలా కాదు, అసలు దానికి విలువే ఇవ్వట్లేదు. అది ఎంతటిదైనా సరే అతని దృష్టిలో దేనికి విలువ లేదు, ఒక భగవంతుడికి తప్ప. అందుకని విలువ లేదు కనుక అసలు అతను పట్టించుకోవట్లా. తెస్తే అక్కడ పెట్టండి అంటున్నాడు, ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటున్నాయి. ఎవరైనా తీసుకుపోతామంటే తీసుకుపోండి అంటున్నాడు. ఇదిగో ఈ వజ్రం ఇంత విలువైంది, 6 నెలల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు అతనికి ఇచ్చెళ్ళాను, అక్కడ పెట్టండి అన్నాడు. నేను ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఇప్పుడు నేను వచ్చి ఆ వజ్రం గురించి మాట్లాడితే నాకు గుర్తులేదు అన్నాడు. గుర్తులేదు, ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఎవరైనా తీసుకుపోయారో కూడా తెలియదు, ఎందుకంటే నా ఇంట్లో ఎవరైనా ఏదైనా పట్టుకుపోవచ్చు. తెచ్చేవాళ్ళు తెస్తారు, తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నాకు దేనికి విలువ లేదు. ఏదో పాపం వాళ్ళు ప్రేమగా తెచ్చారు, వద్దంటం ఎందుకు, అది విలువైందని గుర్తించి ఇప్పుడు వద్దనాలా? ఎందుకు వద్దంటం కూడా దానికి విలువ ఇవ్వటమే కదా. కాబట్టి అసలు దాని దృష్టిలో విలువ లేదు మీ అబ్బాయికి. ఇదిగోండి వజ్రం, నేను ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది, మీ అబ్బాయి మీకంటే చాలా గొప్పవాడు అని చెప్పి వెళ్ళాడు. కబీర్ గారికి ఆనందంతో కళ్ళమ్మటి నీళ్లు గారిని, అరే నా కొడుకుని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను అని. అక్కడికి కథ అయిపోయింది, ఊరిని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ దీంట్లో గుర్తించవలసిన అంశం ఏంటి అంటే, ఇది విలువైంది, ఇది నాకు కావాలి అనేది ఏదైనా సరే రాగము అంటే బంధము. అందరం సహజంగా బంధంతో ఉంటాం, అవే బంధాలు, సంబంధ బాంధవ్యాలు, వస్తువుల పట్ల మనుషుల పట్ల, దాన్ని రాగము అంటారు ఆధ్యాత్మికతలో.
ఇది నాకు వద్దు, నేను దీన్ని విసర్జించేశాను, వదిలేశాను, చూడండి తల్లిదండ్రులను వదిలేశాను, కుటుంబాన్ని వదిలేశాను, అన్ని వదిలేశాను, ఈ రంగు బట్టలు కట్టుకున్నాను, సన్యాసం తీసుకున్నాను, లేకపోతే ఇంకో మతంలో నన్స్ అయిపోయాను, లేకపోతే ఇంకో దాంట్లో ఫకీర్లు అయిపోయాను, ఏదో ఒకటి రకరకాల పేర్లు పెట్టుకుంటారు. దాన్ని వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే నేను వదిలేశాను, అది వద్దు, నేను దాని జోలికి వెళ్ళను. అమ్మో స్త్రీ చాలా ప్రమాదం, స్త్రీకి దూరంగా ఉండాలి. ఇది పురుషుడు. అమ్మో పురుషుడు చాలా ప్రమాదం, స్త్రీకి దూరంగా ఉండాలి. ఇలా స్త్రీ అనుకుంటా ఇలా నేర్పబడుతూ ఉంటుంది. ధనం చాలా ప్రమాదం, కీర్తి చాలా ప్రమాదం, అటన్నిటికీ దూరంగా ఉండండి అంటే వాటి విలువ తెలుసు, కానీ వదిలేస్తున్నాం. దాన్ని వైరాగ్యము అని నేర్పుతారు. వైరాగ్యాన్ని అభ్యసించాలి మనం. రాగం ఆటోమేటిక్గా ఉంటుంది, మన కోరికలు ఉంటాయి కాబట్టి రాగం ఆటోమేటిక్గా ఉంటుంది. వైరాగ్యాన్ని అభ్యసించాలి, నేర్పుతారు. వైరాగ్యాన్ని నేర్పడం ఆధ్యాత్మికత అని చాలా మంది అనుకుంటారు, అలాగే ప్రాక్టీస్ చేస్తుంటారు అందరూ. కాదు, ఒక సహజత్వం ఏంటో తెలుసా? వేతరాగము. కబీర్ గారి కొడుకుది. అసలు దానికి విలువే లేదు. అది విలువైంది కాదు, విలువలేనిది కాదు, నేను దాన్ని పట్టించుకోవట్లేదు. దాని పట్ల నాకు వైరాగ్యము లేదు, రాగము లేదు. వేతరాగము. వేతరాగం అంటే దాని పట్ల నాకు ఏ విలువ లేదు, బంధము లేదు, వైరాగ్యం లేదు. వైరాగ్యం ఉన్నా కూడా బంధం ఉన్నట్టే, ఎందుకంటే అది ప్రమాదం కాబట్టి నేను దాన్ని వదిలేస్తున్నా. అది బంధిస్తుంది కాబట్టి నేను అందకుండా తప్పించుకుంటున్నా. అసలు అది నన్ను బంధించలేదు అంటాడు కబీర్ గారి కొడుకు. ఇది నిజమైన జ్ఞానం. మీరు అలాంటి జ్ఞానాన్ని పొందాలి. రాగము సహజంగా ఉంటుంది, బతకడానికి అవసరం, తగినంత రాగం ఉండాలి. వైరాగ్యం వద్దు. వైరాగ్యం అభ్యాసం, ప్రాక్టీస్ చేయడం. అంటే వైరాగ్యాన్ని మనం అభ్యాసం చేస్తున్నామంటే ఎదుటిదానికి విలువ ఇస్తున్నామని అర్థం. దాని నుంచి తప్పించుకు పారిపోతున్నాం, భయపడి పారిపోతున్నాం. భయం అది. ఇప్పుడు ఈ స్త్రీ నన్ను పట్టేసుకుంటుంది, ఈ పురుషుడు నన్ను పట్టేసుకుంటాడు, ఈ కోరికలు నన్ను వదలవు, కాబట్టి నేను ముందే దాని నుంచి దూరంగా పారిపోతా. భయం. వైరాగ్య అభ్యాసం భయం కాదు, వేతరాగం. అక్కడే కూర్చో, అందులోనే ఉండు, దాంతోనే ఉండు. నువ్వుగా ఉండు, దానికి అంత విలువ ఇవ్వబాక. నీకేం అవసరం, అవసరమైనంత వాడుకో. మిగిలినన్నీ అలా ఉన్నాయి, పోనాయి. అనంత సృష్టి అలా సాగుతూనే ఉంటుంది. ఈ శరీరంతో అలా వచ్చాం, ఇలా ఎగిరిపోతాం, కొన్నాళ్ళు ఉంటాం. ఈ భూమి మీద మనం కొన్నాళ్ళు అతిథి మాత్రమే. అందుకని వేతరాగంతో నీకు అవసరమైన వాటిని అనుభవించు, ప్రయత్నించి పొందు, అనుభవించు, అవసరమైనవి తీర్చుకో, ధర్మంగా మంచిగా జీవించు. వేతరాగం. రాగం ఏర్పరుచుకోబాక, అలానే వైరాగ్యము ఏర్పరుచుకోబాక. వైరాగ్యం అంటే భయం, పారిపోతావు. వేతరాగం అంటే అక్కడే ఉంటావు, దాంతోనే ఉంటావు, కానీ దాంతో నీకు అవసరం ఉండదు. దాని పట్ల అసలు విలువ లేదు నీకు. అరే అసలు మనమే చచ్చిపోతామండి, మనకంటే విలువైంది ఏముంటుందండి ప్రపంచంలో. ఇది గుర్తుపెట్టుకుంటే వేతరాగం మనకు ఎవరికైనా వచ్చేస్తుంది. కానీ అన్నీ అవసరం, ఎందుకని చనిపోయే వరకు కావాలి. కాబట్టి ఎంత అవసరమో అంతకు ప్రయత్నించుకుందాం. అది తప్పు కాదు. ఎంత బ్రతికున్నంత కాలం అవసరాలు కావాలి కదా, కాబట్టి అంత బంధం పెట్టుకుందాం. బ్రతికున్నాను కాబట్టి నాకు కావలసినవి కొన్ని ఉంటాయి ఇక్కడ, ఈ శరీర అవసరాలు, అంతవరకు బంధం పెట్టుకుందాం. వైరాగ్యం అంటే భయపడి పారిపోవటం. వాటికి భయపడపాక, భయపడినా విలువ ఇచ్చినట్టే. వేతరాగము. అక్కడే ఉండు, నువ్వు చేయవలసిన ధర్మాలన్నీ చేయి, మంచిగా జీవించు, హాయిగా జీవించు, కుటుంబ జీవితాన్ని చక్కగా జీవించు, ధర్మంగా మంచిగా ఆనందంగా సాగు. నీకు ఎంత అవసరమో అంత వాడుకో. అవసరానికి మించి పోగేసుకోబాక, దాచుకోబాక, చేయబాక, అసలు ఏం చేయబాక. అది అద్భుతమైన జ్ఞానము. అందుకే అన్నింటిలో గృహస్థాశ్రమము గొప్పదని ఎందుకన్నారంటే అలా జీవించే అవకాశం గృహస్థులకు ఉంది. కావలసినన్ని పొందొచ్చు, కావలసిన సుఖాలన్నీ పొందొచ్చు, కావలసినవి సంపాదించుకోవచ్చు, కావలసినంత ధర్మంగా బతకొచ్చు, మంచిగా బతకొచ్చు, అనుభవించి వదిలేయచ్చు. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, మనమే చనిపోతాం. మనమే చనిపోయినాక ఇంకా మనకంటే విలువైంది ఏముంటుంది? ఎంత విలువైంది ఉన్న ఉపయోగం ఏముంది? మనం ఉండం కదా ఇక్కడ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఉన్నంత వరకు ఏది ఎంత వాడుకోవాలో అంతే వాడుకుంటాం. అదే వేతరాగము. అది సరి అయినటువంటి జీవన విధానము. వదిలేసి పారిపోవడం వైరాగ్యం కరెక్ట్ కాదు. ఇదే పట్టు కూర్చుంటాను, ఇవన్నీ నాకే కావాలి, వీటిని వదిలి నేను చచ్చిపోలేను కూడా అనే అంత బంధము, రాగము కరెక్ట్ కాదు. మధ్యలో సమంగా నడిచేటువంటి వేతరాగము కరెక్ట్. అది గృహస్థు జీవితంలో అద్భుతంగా ఉంటుంది. హాయిగా అర్థం చేసుకొని జీవించండి. ఇవన్నీ ఊరికనే మనం మంచిగా జీవించడానికి చెప్పుకుంటున్నాం అంతే, జస్ట్ మంచిగా జీవించడానికి.
ఊరికనే కథల్లో మంచిని మాత్రమే తీసుకోండి. ఇంకా మిగిలింది మీ జీవితంలో మీ జీవిత పరిస్థితులను బట్టి, మీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబక స్థితి గతిని బట్టి అప్లై చేసుకొని జీవించండి. ఏదైనా మంచిగా ఉండటం అంతే. అతి సర్వత్ర వర్జయేత్. వైరాగ్యం పేరుతో అతైనా పనికిరాదు, రాగం పేరుతో అతైనా పనికిరాదు. మధ్యస్థంగా సాగటమే వేతరాగము. ఆధ్యాత్మికత నేర్పేది ఈ జ్ఞానాన్నే, మధ్య మార్గం. బుద్ధ భగవానుడు చెప్పింది కూడా దీన్నే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.